మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. కాకినాడలో నేను ప్రత్యక్షంగా కలుసుకున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి గురించి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా నేను చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క మాట, ఆయన పేరు ఎప్పుడు విన్నానంటే, కాకినాడలో హిందీ మాస్టర్ గారు భాస్కర్ గారని నా దగ్గరకు వచ్చి, సార్ ఒక అరగంట పర్మిషన్ కావాలండి, నేను బయటికి వెళ్తానంటే పర్మిషన్ కావాలండి. దేనికంటే పర్మిషన్ అని అడిగినప్పుడు, చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనం చెప్తున్నారండి భానుగుడి సెంటర్లో, అయ్యప్ప స్వామి వారి టెంపుల్లో చెప్తున్నారని చెప్పేసరికి, ఏంటి అంటే ఇంత ఇంట్రెస్ట్గా వెళ్తున్నారని చెప్పేసి మర్నాడు నేను వెళ్ళానండి. నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిందనమాట. లక్షలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు పిన్ డ్రాప్ సైలెంట్, ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గంట సేపు ఆయన యొక్క ప్రవచనం విన్నారండి. ఇది ఎవరి ఈ చాగంటి కోటేశ్వరరావు గారు, ఈయన నేపథ్యం ఏంటి, ఇంత బాగా చెప్తున్నారు, ఇంతమంది వేలాది మంది, లక్షలాది మంది. అప్పటికి ఇంకా టీవీలో ఆయన కనిపించలేదండి. అప్పటికి ఈ సోషల్ మీడియా లేదు, అలాగే ఈ ఛానల్స్ అన్నీ కూడా లేవు. అవన్నీ కూడా ఆయన టెంపుల్లో, ఆ అయ్యప్ప స్వామి గుళ్ళో ఇలా ప్రవచనాలు చెప్పడం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటి ఆయనలో ప్రత్యేకత ఏంటని చూశాను నేను. అంటే నేను ఒక టీచర్గా, ఒక మాస్టర్గా గొప్పతనం ఏంటి, ఎందుకు ఇంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు అని చూస్తే, ఆయన ఏ పుస్తకం చూడట్లేదండి. ఒక గ్రంథం కానీ, చాలామంది ఏంటంటే ఎదురుగుండా పుస్తకం పెట్టుకోవడమో ఏదో చూసి చెప్పడం చేస్తుంటారు. అలా కాకుండా అనర్గళంగా ఆయన యొక్క శ్లోకాలు చెప్పటం, ఆ రామాయణం కానీ, మహాభారతం కానీ, ఆ ప్రవచనం చెప్తే తీరు, ఆయన చెప్పే మాటలు, ఇవన్నీ కూడా ఆయన వాగ్దాటి అంతా నాకు అర్థమైంది. ఓహో, ఈలో గొప్పతనం అని చెప్పేసి ఫస్ట్ టైం అక్కడ చూశాను. అది రెండోసారి నేను మా ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ గురించి నేను కాకినాడలో ఆదిత్య శర్మ గారని ఒక అన్నారు, ఆయన దగ్గరికి ఆఫీస్కి వెళ్ళాను అనమాట. నేను ఎంటర్ అవుతుంటే ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి, ఆడిటర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. అంతకుముందు నేనేంటి, ఆయన ఈ యొక్క అంటే ఒక ప్రవచనం చెప్పే తీరు వేరుగా ఉంటుంది, లాల్చి, తర్వాత పంచి కట్టుకోవడం, కండువా వేసుకోవడం ఆయన చూశాను. ఇక్కడ ప్యాంటు షర్ట్ వేసుకుని ఈ ఆర్డర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. నేనెవరో పరిచయం లేదు, ఆయనకి నేనెవరో తెలీదు. కాబట్టి నేను ఆయన చూశాను, గుర్తుపెట్టాను, నమస్కారం పెట్టాను, లోపలికి వెళ్ళాను. ఆర్టీ శర్మ గారిని అడిగా, అదేంటంటే అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆయన్ని మీరు ఇక్కడ రప్పించుకున్నారేంటి, మీరే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అన్నాను. అప్పుడు ఆర్టీ శర్మ గారు చెప్పారన్నమాట, అయ్యా నేను అదే మాట చెప్పాను, కానీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విషయం, ఆయన చెప్పిన మాట వింటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఏమండి ఆర్టీ గారు, ఆయన ఎఫ్సిఏలో ఒక ఆఫీసరు చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన ఎవ్రీ ఇయర్ ఒక ఫైల్ చేయాలి, ఆ యొక్క శాలరీస్ విషయం, ఇన్కమ్ ట్యాక్స్ విషయం ఆయన ఫైల్ చేయాలి. పని ఆయనది కాబట్టి, ఆయన భక్తుడైనటువంటి ఆదిశర్మ గారు అయినా సరే, ఆయన దగ్గరకు వచ్చే శిష్యుల్లాగా ఉన్నా సరే, పని నాది కాబట్టి నేనే మీ ఆఫీస్కి వస్తాను అని చెప్పి, ఆయన మేము వద్దు బాబు, మేము అన్ని రెడీ చేసి మీ దగ్గరకు వస్తాము, సంతకాలు పెట్టండి అంటే, అలా కాదు అని చెప్పేసి చాగంటి కోటేశ్వరరావు గారే స్వయంగా ఆయన పని కాబట్టి ఆర్డర్ ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టి అది ఫైల్ చేయమని చెప్పారు అని ఆయన యొక్క గొప్పతనాన్ని నాకు చెప్పారండి. సరే, ఎలా అయినా ఆయన పరిచయం చేసుకోవాలని అనుకున్నాను నేను. ఒకసారి మా ఈస్ట్ గోదావరి డిఓ గారు ఫోన్ చేసి, దుర్గా ప్రసాద్ గారు, మీ కారును డ్రైవర్ని మన కాకినాడ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి పంపించాలండి, ఒక ప్రముఖ వ్యక్తిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి కాకినాడ నుంచి అని చెప్పారండి. నేను ఉత్సాహంగా, ఎవరు సార్ ఆ ప్రముఖ వ్యక్తిని అడిగినప్పుడు, చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఒక మీటింగ్ ఉంది, ఆయన్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించమని అన్నారు, అందుకు మీ కారు అడిగాను అని చెప్పారు. అయితే నేను డ్రైవర్ని పంపించకుండా నేనే ఆ కారుని డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. ఆయన్ని ఎక్కించుకుని ఒక పక్కన ఒక మాస్టర్ గారు పిక్కన పెట్టుకుని నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఆయన వెనకాల కూర్చుని ఒక న్యూస్ పేపర్ తెచ్చుకుని చదువుకుంటున్నారండి. అప్పుడు నేను పరిచయం చేసుకున్నాను, ఏమంటే నా పేరు దుర్గా ప్రసాద్ అండి, ఇలాగ స్కూల్ ఉంది, నేను డ్రైవర్ని పంపించకుండా నేనే డ్రైవ్ చేస్తున్నాను అని చెప్పేసరికి ఆయన కొద్దిగా అలాగా మీరే వచ్చారా అని చెప్పేసి అడిగితే నా విషయాలన్నీ చెప్పి, ఆయన అప్పుడే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఎవరికి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదు.
ఏమంటే మీరు ఎఫ్సీలో ఎంప్లాయ్ ఒక ఆఫీసర్ అని తెలిసింది నాకు, మరి ఈ ప్రవచనాలు ఎలా చెప్తున్నారని అడిగానమాట. అంటే రోజుకి నేను ఒక 4-5 అవర్స్ నేను చదువుకుంటానండి. మార్నింగ్ 4 to తెల్లవారుజామున 4 గంటల నుంచి ఒక 4 అవర్స్ 5 అవర్స్ నేను చదువుకుంటాను. ఈ శ్లోకాలన్నీ కూడా నేను చదువుకుంటానని చెప్పారన్నమాట. మరి ఈ ప్రవచనంలోకి మీరు చదువుకుంటారు కరెక్టే, ఈ ప్రవచనం చెప్పాలని మీకు ఆలోచన ఎలా వచ్చిందని అడిగాను. నెక్స్ట్ క్వశ్చన్, నా ఇంటర్వ్యూ అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నాకు తెలియదు, నాకు ఉత్సాహంగా తెలుసుకోవాలని ఉంది అనేసరికి ఏం లేదు దుర్గాప్రసాద్ గారు, నేను ఒకసారి మా ఫ్రెండ్తో కలిసి పెద్దాపురం వెళ్ళాను. అక్కడ ఎవరో ఒక ప్రవచనకర్త వచ్చారు. ఆవిడ లేడీ మాట, ఒక మహిళ. ఆవిడ ప్రవచనకర్త వచ్చి కృష్ణుడి గురించి చెప్పాలనుకుంటున్నాను, మీలో ఈ కృష్ణతత్వం గురించి ఏమైనా తెలుసా అని అన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు పక్కనటువంటి ఒక అతను లేచి, ఇదిగోండి ఈయన పేరు చాగంటి కోటేశ్వరరావు గారు, ఈయన చాలా బాగా చెప్తారు. యాక్చువల్గా గంట సేపు అంటే 6 to 7 1 hour చెప్పాలి ఆ మహిళా ప్రవచనకర్త. అయితే ఎవరన్నా తెలుసా అని అన్నప్పుడు ఈయన పక్కన అతను చెప్పాడు, ఈయన పేరు చాగంటి కోటేశ్వరరావు గారు అండి, ఈయన చెప్తారు అని అనగానే, సరే మీకు ఏ విషయాలు తెలుసా అని చెప్పిన వెంటనే ఈయన స్టార్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా చెప్పారు తనకు కొన్న అనుభవంతో, తనకున్న చదువుకున్న విషయాలన్నీ 6 to 7 అంతా కూడా ఈయన చెప్పేశారండి. ఆవిడ ఏం చెప్పిందంటే, నేను ఏదైతే చెప్పాలనుకున్నా దానికి మించి ఈయన చెప్పారు, ఇంకా నేను చెప్పే ప్రవచనం ఏమీ లేదు, ఇదే ప్రవచనం అని చెప్పేసి ఆవిడ ముగించారండి. దాంతో ఆయనకి ఒక తెలిసింది, ఆయన అంటే నేను ప్రవచనం చెప్పగలను, నేను ప్రజల్ని ఆకట్టుకోగలన శక్తి నాకు ఉంది అని ఒక ఆయనకి అవగాహన వచ్చినట్టుంది. అప్పటి నుంచి కాకినాడలో బాణగుడి సెంటర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. అయితే అది ఎయిర్పోర్ట్. ఇక నేను ఈ ఎయిర్పోర్ట్లో ఆయన డ్రాప్ చేసిన తర్వాత, గురుగారు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చిన్న ఇది మరి నేను అంటే ఏదో రిక్వెస్ట్ అని చెప్పాను. ఏంటని అడిగితే, మీరు మా స్కూల్కి ఒకసారి రావాలని చెప్పాను అన్నమాట. తప్పకుండా అండి, నేను మీరు ఏ డేట్ అనేది ఒక నెల రోజులు చెప్పాలని చెప్పారన్నమాట. అప్పుడు నేను ఏం చేశానంటే, ఫిబ్రవరిలో ఆయన కలుసుకుని ఏప్రిల్లో పలానా డేట్కి రావాలండి, ఆ రోజున మా తల్లిదండ్రులకి స్టూడెంట్స్ని పిలుస్తాను, మీరు తప్పకుండా వచ్చి మీ యొక్క సందేశాన్ని ఇవ్వమని చెప్పారన్నమాట. ఆ విధంగా మా ప్రత్యేక దుర్గాప్రసాద్ స్కూల్కి వచ్చి ఆయన ఆ ప్రవచనం ఇవ్వడం జరిగింది. ప్రవచనం అంటే సందేశం, మంచి మాటలు చెప్పి తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అని ప్రవచనం కాకుండా ఒక సందేశాన్ని ఇచ్చారన్నమాట. ఒక 1 hour చెప్పు. ఇందువల్ల నేను ఆయన ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసినందుకు నేను అడిగిన రిక్వెస్ట్ ఆయన ఒప్పుకున్నారన్నమాట. ఇది తర్వాత ఆయన కాకినాడలో ఒక గోశాల పెట్టారండి. గోశాల పెట్టినప్పుడు ఆయన మొట్టమొదటిగా నేను జ్ఞాపకం వచ్చా, అవునండి దుర్గాప్రసాద్ స్కూల్ ఉంది కదా, ఆయన విద్యార్థులను రమ్మని చెప్పేసి ఆయన గోశాల అందరూ కూడా లోపల ప్రవేశించేటప్పుడు నేను ఒక 50 మంది స్టూడెంట్స్తో, మా హాస్టల్ ఉంది, హాస్టల్ స్టూడెంట్స్ని తీసుకువెళ్ళి బస్సులో వెళ్ళి, మా టీచర్లు హాస్టల్ స్టూడెంట్స్ కొంతమంది డే స్కాలర్స్ని తీసుకువెళ్ళి మొట్టమొదటిగా స్టూడెంట్స్ని ఆయన లోపలికి పంపించారండి. ఆ గోశాల ప్రారంభోత్సవంలో ఏదో పూజ అయిన తర్వాత ఫస్ట్గా విద్యార్థులు లోపలికి వెళ్ళమని చెప్పారన్నమాట. ఆ విధంగా నాకు ఒక మంచి అవకాశం, ఆ గోశాలని ప్రారంభ రోజున మా విద్యార్థులు లోపలికి వెళ్ళటం అదొక సంతోషకరమైన విషయం అనమాట. అయితే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా ఏంటంటే ఎఫ్సీలో పనిచేస్తున్నాడు అండి. ఎఫ్సీలో పనిచేస్తున్నప్పుడు ఆయన్ని ఇలాగా చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరంటే, నా ఫ్రెండే, నేను ఆయన కలిపి పక్కన అంటే ఈ ఫనీ అతను నేను ఎంఎస్సి ఫిజిక్స్ చదువుకున్నాం ఆంధ్ర యూనివర్సిటీలో. ఈయన ఏం చెప్పాడంటే, నేను ఫనీగా అతను నా ఫ్రెండు చాగంటి కోటేశ్వరరావు గారు ఇద్దరు ఆఫీసర్లు ఎఫ్సీఏలో. అలా అన్న వెంటనే ఆ ఫనీ అతను ఒక విషయం చెప్పాడు, బాబు నాకు చాగంటి కోటేశ్వరరావు గారు నేను ఒక దగ్గర వర్క్ చేసాము, నాకు బాగా తెలుసు, కానీ ఆయన దగ్గర రికమెండేషన్ మాత్రం నన్ను మాత్రం అడగద్దు, నన్ను ఊరికి నీకు తెలుసు అని చెప్పాను, కానీ ఏ విషయం కూడా నా ద్వారా రికమెండేషన్ కుదరదు అని చెప్పేశాడండి. మీరు కావాలంటే మీరు వెళ్ళి మాట్లాడుకోవడం తప్ప అలా రికమెండేషన్ నేను చేయలేను అని చెప్పేసి ఆయన ఒక గొప్పతనం. అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఎంత సిన్సియర్గా ఉండేవారు ఆఫీసర్లో, తనకన్నా పై ఆఫీసర్కి అప్పటికే ఆయనకి పేరు వచ్చేసింది. అయినా సరే ఫైల్ తీసుకెళ్ళి నిలబడటం, వాళ్ళు పై ఆఫీసర్లు కూడా ఎంతో
ఈయనకి పేరు ప్రఖ్యాతులు మన కాకినాడకి వచ్చింది, అలాగే ఎఫ్సీకేని పేరు ప్రఖ్యాతులు వచ్చినాయని ఆ డిపార్ట్మెంట్ కూడా చాలా సంతోషపడ్డారు అనమాట అండి. ఇక నేను హైదరాబాద్లో ఏ ఇంటర్వ్యూ చేసినా, ఎవరి ఇంటర్వ్యూ చేసినా రాధా మనోహర్ దాస్ కానీ, జయప్రకాష్ నారాయణ గారు, అలాగే ఎవరిని ఇంటర్వ్యూ చేసినా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అయితే ఆయన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉన్నారనమాట. ఆయన కూడా నేను చాలాసార్లు ఏ ఇంటర్వ్యూలో అయినా చాగంటి వారి యొక్క గొప్పతనం ఏమిటి, మీరు ఏం గ్రహించారు, ప్రజలకి ఏంటి అని నేను అడుగుతూ వచ్చానమాట అండి. అందరూ కూడా ఎంతో ఆయన యొక్క గొప్పతనం ఏంటి, విషయం ఏంటంటే ఆయన డబ్బులు ఏమి తీసుకోరండి. మెయిన్ ఏంటంటే ఆయన ఈ ప్రవచనానికి ఇంత డబ్బులు కావాలి, నాకు ఇంత దారి ఖర్చులు కావాలి, నా ఈ అకామిడేషన్ కావాలి, అలా ఏమి అడగరు. ఆయన గొప్పతనం అది. అలాగే హైదరాబాద్లో కూడా నేను ఆయన వస్తుంటారు. ఎలాగా శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారి బర్త్డే రోజున తప్పనిసరిగా హైదరాబాద్ వస్తుంటారండి. అప్పుడు కూడా నేను కలుసుకుంటాను ఆయన, మన చాగంటి కోటేశ్వరరావు గారిని. ఆయనకి నేను వెళ్ళి పరిచయం చేసుకుంటాను, వెంటనే గుర్తుపడతారు కూడా దుర్గా ప్రసాద్ గారు అని. అంటే ఏం లేదండి, ప్రజలకి ఒక మంచితనం చేసే వాళ్ళకి ఆయన ఎప్పుడు కూడా గుర్తిస్తారు. అలాగే కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ స్కూల్ అని ఉంటుందండి, దానికి కూడా ఆహ్వానించినప్పుడు అప్పుడు కూడా ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. విద్యార్థులకి ఎలా ఉండాలి, విద్యార్థులు ఎలా చదువుకోవాలి, తల్లిదండ్రులకు ఎలా దగ్గర ఉండాలి, ఇవన్నీ కూడా విద్యార్థులకు సందేశం ఇచ్చారన్నమాట అండి. ఇవన్నీ చూస్తుంటే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఈయన ప్రవచనాలు వింటూ ఉంటారండి. అంటే ఈ సోషల్ మీడియా వలన ఛానల్స్, ఈ యూట్యూబ్లోను, అలాగే ఇన్స్టాగ్రామ్లోను ఆయన యొక్క ప్రవచనాలు ఆయన యొక్క వినటం, మంచి అంటే మంచి మార్గంలో నడవడానికి యువతకు కూడా ఈయన యొక్క సేవలు అంటే ఈయన యొక్క ప్రవచనాలు గుర్తించి, పేరు ప్రఖ్యాత గుర్తించి, ఈయన యొక్క శైలిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయనకి ఒక సలహాదారుగా నియమించడం జరిగింది. ఆయన యొక్క గొప్పతనం. అలాగే సినిమా యాక్టర్లు బ్రహ్మానందం గారు కానీ, తనికెల భరణి, వీళ్ళందరూ కూడా చాలామంది ప్రముఖులు ఈయనంటే ఈ ప్రవచనం ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి కూర్చొని వింటుంటారండి. ఇటువంటి వ్యక్తి గురించి ఈరోజు నేను చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.